సో ఇది చాలా డీటెయిల్గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సాదా బైనామాలకు సంబంధించి మీరు భూభారతిలో బహుశా సెక్షన్ 6 కింద రాసినట్టున్నారు. సో సెక్షన్ 6 కింద చూస్తే కనుక ఇది ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు? దీన్ని ఎవరో జారీ చేసే అవకాశం ఉంది? ఎవరికి అధికారం ఉంది? సెక్షన్ 6 అనేది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఉద్దేశించిన సెక్షన్. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే కండిషన్స్ అంటే, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు జూన్ 2, 2014 కంటే ముందు తెల్ల కాగితం మీద లేదా స్టాంప్ కాగితం మీద రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా భూములు కొని ఉన్నట్లయితే వాళ్ళు 2020లో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొని ఉన్నట్లయితే వారి దరఖాస్తులని సెక్షన్ 6 కింద పరిశీలిస్తారు. ఇక రెండో కండిషన్ ఏంటంటే, వారు ఈ దరఖాస్తు పెట్టుకునే నాటికి అది ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసేదానికంటే ముందు కనీసం 12 ఏళ్ళు వాళ్ళ అనుభవంలో ఈ భూమి ఉండాలి. ఇక మూడో నియమం ఏంటంటే, ఇంతకు మునుపులాగా తహసీల్దారు విచారణ చేయరు, ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. ఆర్డీఓ ఈ చట్టం అమల్లోకి రాగానే సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి కొనుక్కున్న మాట వాస్తవంగా తేలితే ఆర్డీఓ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆర్డీఓనే రికార్డులో మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకం కూడా జారీ చేస్తారు. ఇది మనం సెక్షన్ 6లో పేర్కొన్నాం. ఇలా ఒక 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే 2020లో దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు కోర్టుకు పోయి చేసుకోవాల్సిందే తప్ప ఈ కొత్త చట్టం పరిష్కారం చూపదు. ఇక రెండో అంశం ఏంటంటే, సాదా బైనామాలకు సంబంధించిన మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు పాత దరఖాస్తు మీరు పెట్టి ఉంటే మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ వాటినే ఆటోమేటిక్గా ఈ చట్టం కింద దరఖాస్తుగా పరిగణిస్తారు. ఒక చిన్న ప్రశ్న సార్, అంటే మనకి తెలంగాణలో ఎప్పుడైతే భూముల ధరలు పెరిగినాయో చాలా కాలంగా, ఈవెన్ హైదరాబాదే కాదు, ఇటు మన జడ్చర్ల దాకా లేకపోతే కరీంనగర్, వరంగల్, పెద్ద పట్టణాలన్నిటి చుట్టుపక్కల కూడా వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ కింద మారిపోయిన పరిస్థితి. ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. ఇది ఇందాక కూడా ఒక కాలర్ అదే అడిగారు, రైతు చెప్తున్న దానిలో భూమి ల్యాండ్ కన్వర్షన్ జరిగినా కూడా రికార్డులలో, అంటే ఇక్కడేమో ల్యాండ్ కన్వర్షన్ ఫీజు తీసుకొని లేఅవుట్ ఇదంతా అయిపోద్ది, అక్కడ పహానీలు ఇంకా వ్యవసాయ భూమిగానే ఉండే పరిస్థితి. నిజంగా కొన్ని వేల ఎకరాలు అలా ఉన్న కారణంగా ఇప్పుడు రైతు భరోసా ఇలాంటివి కూడా వెంచర్లు వేసిన భూములు కూడా ఇచ్చారని చాలా విమర్శ ఉంది. సో ఈ అప్డేషన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి, ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయి దాన్ని ఇది భూ వినియోగం మారిపోయిన తర్వాత ఎందుకని గతంలో వాటిలో అప్డేట్ కావట్లేదు? ఇప్పుడు కొత్త దానిలో ఏదైనా అలాంటి అంశాలు కూడా పూర్తిగా దీనికి రెలవెంటో కాదో నాకు తెలియదు. దాని గురించి మీరు సరైన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం కోసం కూడా దీంట్లో ఒక ప్రత్యేక నియమం ఉంది. మీరు అన్నట్లుగా వ్యవసాయ భూమి కొంత అధికారికంగా నాలా కన్వర్షన్ అయింది ఉంది, కొంత అనాధికారికంగా నాలా కన్వర్షన్ అయింది. మీరు అన్నట్టుగా అధికారికంగా కన్వర్ట్ అయింది కూడా మళ్ళీ ఎందుకు డిలీట్ కాకపోవడం వల్ల ఇటు వ్యవసాయ భూమిగా ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి, అదే భూమి వ్యవసాయేతర భూమిగా డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీరు అన్నట్టుగా రైతు బంధు, రైతు భరోసా కూడా వృధాగా పోతుంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి. ఇది ఎందుకు అవుతుంది అంటే, అన్ని రకాల భూములకి సమగ్రంగా ఒకే చోట రికార్డు ఉండి, ఇగో ఇది అగ్రికల్చరు, ఇది ఆబాది, ఇగో ఇది నాన్ అగ్రికల్చర్ అని పెట్టగలిగితే ఒక భూమి 3 చోట్ల ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు అగ్రికల్చర్కే రికార్డు ఉంది, నాన్ అగ్రికల్చర్కి ఆబాదికి ప్రత్యేకంగా రికార్డు లేదు. అందుకే మిస్యూజ్ అవుతుంది. ఈ చట్టం మొట్టమొదటిసారిగా వ్యవసాయ భూమితో పాటుగా వ్యవసాయేతర భూమి, ఆబాదీలకు కూడా ఇందులో సపరేట్గా రికార్డు మెయింటైన్ చేయాలనే నియమం వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఒక భూమి ఏదో ఒక చోట రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ ROR చట్టం కింద ఆబాదీలకి, నాన్ అగ్రికల్చర్కి రికార్డు చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ అది జరిగే లోపల అది కొంత టైం పట్టవచ్చు. కానీ ఇప్పటికైనా ఏవేవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి, ఇప్పుడు గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బంది రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి దాన్ని కనుక వ్యవసాయ భూములకి డిలీట్ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం మీద చాలా భారం, డబుల్ రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. మీరు ఆర్థిక భారం ఒకటైతే ఇదే భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి, అదే భూమి నాన్ అగ్రికల్చర్ దాని కింద సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ జరిగి చాలా కొట్లాట్లకు దారి తీస్తుంది. ఎందుకంటే నా సొంత అనుభవంలోనే జరిగింది చెప్తాను. షాద్నగర్ దగ్గర ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న స్థలం కొంటే 30 ఎకరాల వెంచర్, అది అంతా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వేసినటువంటి వెంచరు. ఎవరో ఒక ఎకరం ఉన్నారో దానిలో అవతల ఇంకెవరో కొనుక్కున్నారని వాడు కబ్జా చేసి ఇటుకు జరిగి రికార్డులన్నీ రిజిస్ట్రేషన్లో ఒకటి ఉంటే తర్వాత హద్దులు మార్పించుకొని దానికి MDO ఆఫీస్లో వాళ్ళు ముద్ర వేసి సర్వే చేసినట్టుగా ఇచ్చారు. సరే RDO గారి దాకా వెళ్తే ఆయన అసలు చూసి, అసలు ఇది ఎప్పుడు వెంచర్ అయింది, ఇక్కడ మా దగ్గర వ్యవసాయ భూమిగానే ఉందంట. అప్పటికి వెంచర్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఇట్లా చాలా విచిత్రమైన సమస్యలు నిజంగా ఎవరు పరిష్కరించాలి? ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ఇంకెక్కడికో పోవాలి. అందులో కొనుక్కున్న వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు సార్. అంటే
ఇంత ఇది నిజంగా తెలంగాణలో దశాబ్దాలుగా రకరకాల పేర్లతో మీరు అన్నారు 18 రకాలుగా భూమి వస్తుందని చెప్పి వీటి గందరగోళానికి నిజంగా రైతులు దశాబ్దాలు ఎదురు చూస్తున్న మీరు అన్నట్టు 3 ఒక చోట వచ్చేటువంటి పరిస్థితి, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆబాది అన్నీ కూడా ఒక చోటకు వచ్చేటువంటి రికార్డు రావటం సుమారుగా అంటే ప్రభుత్వం మంచి సంకల్పం ఉంది, కానీ ఎంత టైం పట్టవచ్చు సార్ మీ అంచనా? వ్యవసాయ భూమికి అయితే సత్వరం ఉన్న రికార్డుని ప్యూరిఫై చేసుకోవటం కాబట్టి వెంటనే అవుతుంది. నాన్ అగ్రికల్చర్ కూడా ఇంకొంత శ్రమ పడితే అవుతుంది. అంటే ఒక 6 నెలల సంవత్సరంలో నాన్ అగ్రికల్చర్ కూడా ఒక దారికి తేవచ్చు, కానీ ఆబాదులది మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 11,000 గ్రామాలు సర్వే కూడా జరగాలి వాటి మీద కాబట్టి. బట్ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. ఇది కేవలం ఒక భూమి సమస్యగా చూడొద్దు. భూమి సమస్య ఉండటమే చాలా వాటికి ముడిపడి ఉంది. ఆర్థికంగా వెనకబడడానికి కానీ, నేరాలు పెరగడానికి ఏ అంశం తీసుకున్నా భూమితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం కనుక దీన్ని ప్రాధాన్యత తీసుకొని గత సంవత్సర కాలంలో ఎంతైతే జీలు పట్టుదల చూపిస్తున్నారో పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఆ జీలు ఇంకో 2 ఏళ్ళు కొనసాగితే చాలా వరకు మనం మొత్తం సమస్య అంతా ఒక క్లారిటీకి వస్తుంది. సార్, ఇప్పుడు వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించి మీరు సెక్షన్ 7 సంబంధించి మీరు భూభారతి చట్టంలో రాసినట్టుంది. సో దానికి సంబంధించి వారసత్వంగా ఎలాంటి విధి విధానాలు ఉంటాయి? ఇప్పుడు ఇది కూడా చాలా మందికి ఉపయోగపడే సెక్షన్. ఎందుకంటే గ్రామాలలో వారసత్వంగా భూమి వస్తే మార్పెట్ల చేసుకోవాలి. అది ఎంత సులభంగా ఉంటే అంత మంచిది. ఈ వారసత్వంగా వచ్చినప్పుడు మ్యూటేషన్ ఏళ్ల తరబడి పట్టేది, ఇబ్బందులు అయ్యేటప్పుడు చాలామంది మార్చుకుంటూలే కాదు. భూరికాళ్ల ప్రక్షణ జరగకముందు మనిషి చనిపోయినాక 20-30 ఏళ్ళ వరకు కూడా చచ్చిపోయిన మనిషి పేరే పట్టదాగా కొనసాగేది. వారసుల పేర్లు కేవలం కాస్త కాలంలో మాత్రమే వచ్చేటివి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని 2020 చట్టంలో వచ్చిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ 7 రాయటం జరిగింది. అందులో ఏమని చెప్తున్నామంటే, ఎవరైనా తమకు వారసత్వంగా భూమి వచ్చినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకప్పుడు ఏముండే 2020 చట్టం కింద ఒకరు దరఖాస్తు పెట్టుకోవడానికి ఉండదు, వారసులు అందరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ రాసుకుంటేనే దరఖాస్తు పెట్టాలి. చాలాసార్లు ఏమవుతుంది, ఒక ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. నిన్న కూడా మనం అది మాట్లాడుకున్నాం, ఒకరు పెట్టుకొని మళ్ళీ అది వాళ్ళ పేరు తెలిపోయిందని మళ్ళీ మార్చుకుంటారు. 2 ఉంటాయి. ఒకటేమో అసలు ఒకరికి తెలియకుండానే నేను ఒక్కనే వారసుని దరఖాస్తు పెట్టి తెచ్చుకునే కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని సందర్భాలలో ముగ్గురికి తెలుసు, కానీ ముగ్గురిలో ఒక ఆయన అంటే నేను సంతకం పెట్టాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటాడు. ముగ్గురు జాయింట్ స్టేట్మెంట్ ఉంటేనే అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఒకరు పెట్టుకోవచ్చు, ఎంతమంది ఉంటే అంతమంది దరఖాస్తు పెట్టుకోవచ్చు. నంబర్ 1. ఒకసారి తహసీల్దార్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నాక తహసీల్దార్ నోటీసులు ఇవ్వాలి, వారసులందరికీ విచారణ చేయాలి, వారసుల మధ్యలో ఏమైనా వివాదాలు ఉన్నాయో చూడాలి, తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో జరగాలి. ఎంత కాలంలో చేయాలనేది రూల్స్లో వస్తుంది. ఈ నిర్ణీత కాల వ్యవధిలో కనుక చేయకపోతే ఆటోమేటిక్గా రికార్డులో మ్యూటేషన్ అయిపోతుంది. అది ఈ మ్యూటేషన్ విధానం అంతా కూడా సెక్షన్ 7లో పేర్కొనడం జరిగింది.